వివాహిక జీవితంలో ఉంటుంది ఏంటిదంటే ఎక్స్పెక్టేషన్స్, ఎదురుచూపు ఉంటుంది. ఏంటి ఆ ఎదురుచూపు? మా జీవితం అంతా కూడా బాగుంటుంది. మొట్టమొదటిగా ఉండేది ఏంటిదంటే ఎక్స్పెక్టేషన్స్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఏంటి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్? అది సత్యం కానిది, నిజము కానిది, మనము సినిమాలో చూసినవి ఆ ఎక్స్పెక్టేషన్ తోటి వివాహ జీవితంలో అడుగు పెడతారు. సినిమాలో ఎలాగ చూపిస్తారండి? చాలా పోట్లాడతారు, చాలా ప్రాకులాడతారు భర్త కోసము, భార్య కోసం, వారు ప్రేమించిన వారి కోసము. దాని తర్వాత అంత పోరాడిన తర్వాత వారిని సంపాదించుకుంటారు, వివాహం అవుతుంది. వివాహం అయిపోతే ద ఎండ్ అని, ద హ్యాపీ ఎండింగ్ అని ముగించేస్తూ ఉంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ద బిగినింగ్. ద రియల్ లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ మొదట రక్షించబడిన తర్వాత, రెండవది వివాహం అయిన తర్వాత. అది చూపించరే ఎంతసేపు ప్రేమించడము, సంపాదించుకోవడము, వివాహం అవటము. కానీ వివాహం అయిన తర్వాత ఎలాగ జీవించాలి, వివాహం అయిన తర్వాత ఎలాగ ప్రేమించాలి అనేది మాత్రము ఎవరు చూపిస్తారండి? కానీ బైబిల్ మాత్రం స్పష్టంగా చెప్తుంది, భర్తలారా మీ భార్యని ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి, సమర్పించుకోండి, సబ్మిట్ అని చెప్తుంది. యూ హ్యావ్ టు డూ దట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు అదే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఏదో సినిమాలు చూసో, లేకపోతే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామో, ఫేస్బుక్కో, యూట్యూబో చూసి చాలామంది అనుకుంటారు, ఆహా నేను పెళ్లి చేసుకుంటే నాకు అట్లాంటి భర్త దొరుకుతాడు, నేను పెళ్లి చేసుకుంటే నాకు అట్లాంటి భార్య దొరుకుతుంది, అర్జెంటుగా నేను పెళ్లి చేసుకోవాలని పరిగెత్తుతూ ఉంటారండి. నేను ఒకటే చెప్తాను, మీరు ఊహించినట్టు, మీరు ఎదురు చూసినట్టు, లేకపోతే మీరు చూసినట్టు వివాహం ఉండదు. ప్రతి వైవాహిక జీవితము డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరి లవ్ స్టోరీ డిఫరెంట్. వాళ్ళది ఉన్నట్టు మీది ఉండదు, మీది ఉన్నట్టు వాళ్ళది ఉండదు. దట్ ఈస్ వై డు నాట్ గెట్ ఇన్ టు మ్యారేజ్ ఎక్స్పెక్టింగ్ ఇంకా నేను హ్యాపీగా ఉంటాను, ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇంకా నాకు ఎటువంటి బాధ ఉండదు. స్త్రీలు అనుకుంటారు ఇంకా నాకు డబ్బులు బాధే ఉండదు, అంతా నా భర్తనే కదా, ఏటీఎం, క్యాషియర్ అంతా కూడా ఆయనే కదా అని అనుకుంటారు. భర్త అనుకుంటారు ఇంకా నన్ను తల్లిలాగా చూసుకునే భార్య, నన్ను నాకు కూడు పెట్టే భార్య, నన్ను పట్టించుకునే భార్య వస్తుంది. నో, వి గెట్ ఇన్ టు ఎక్స్పెక్టేషన్స్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడు కూడా వివాహిక జీవితంలోకి అడుగు పెట్టక ముందు డు నాట్ ఎక్స్పెక్ట్ నా భర్త నన్ను సంతోషపెడతాడు, నా భార్య నన్ను సంతోషపెడుతుంది, అట్లానే ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించమని చెప్పట్లేదండి. ఈదర్ దిస్ ఎక్స్ట్రీమ్ ఆర్ దట్ ఎక్స్ట్రీమ్, ఆ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకండి. కానీ ఇదే ఇలాగనే ఉంటుంది అని అనుకున్న వెంటనే సడన్గా ఒక ఎదురు దెబ్బ వస్తుంది. నేను అనుకున్నాను నాకు వివాహం అయిన తర్వాత నా జీవితం బాగుంటుందని. నేను నిజంగా ఫెయిరీటేల్ ల్యాండ్లో బ్రతుకుతున్నట్టు అనుకున్నాను మొదట్లో. ఎందుకంటే చాలా యవన కాలంలో నాకు వివాహం అయింది. అటువంటి సమయంలో నేను అబ్బా ఎంత బాగుంటుందో, వివాహం అయిపోతే ఇంకెటువంటి బాధ ఉండదు అనుకున్నాను. ఒకటి తర్వాత ఒకటి దేవుడు రెవల్యూషన్, ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. అంత ఈజీ కాదు కుటుంబం నిలబడాలంటే, అంత ఈజీ కాదు వివాహం ఉండాలంటే. ఇట్ ఈస్ నాట్ అ ఫెయిరీ టేల్, అదేదో స్టోరీ, అదేదో కట్టు కథ కాదు. ఇట్ ఈస్ వర్క్, అది పని, అది కార్యం, అది చేయాలి, పని చేయాలి. ఏ రీతిగా అయితే మనము ప్రమోషన్ కోసం పని చేస్తుంటామో, వివాహంలో కూడా ఆనందము కావాలంటే, ప్రేమ నిలబడాలంటే దాంట్లో పని ఉండాలి. ఏం పని? ఏంటా పని? భర్తకి లోబడాలి, భార్యని ప్రేమించాలి, క్షమించాలి, కావాలని మీరు పుట్ ప్రెషర్ ఇన్ టు యువర్ మ్యారేజ్. ఏ రీతిగా నేను ఆయనని సంతోషపెట్టాలి, ఏ రీతిగా తనని, దట్ ఈస్ వర్క్. అది మన పని, అది మన కార్యము. మీరు వివాహ జీవితంలో అడుగు పెట్టాలంటే ఇవన్నీ తప్పవండి, ఇవన్నీ తప్పవు. డు నాట్ గెట్ ఇన్ టు ఎక్స్పెక్టేషన్ దట్ దే షుడ్ మేక్ యూ హ్యాపీ. వారు అనుకుంటూ ఉంటారు నేను హ్యాపీగా ఉండాలంటే అది ఆయన బాధ్యత, నా భర్త బాధ్యత, లేకపోతే నేను సంతోషంగా ఉండాలంటే నా భార్య. ఎవ్వరికి అటువంటి బాధ్యత ఇవ్వకండి. దేవుడు మీ జీవితంలో ఉన్నాడా? దేవుడు మీ జీవితంలో ఉన్నట్లయితే మీరు సంతోషంగా ఉంటారు, ఉండాలి. ఆయన నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి నేను హ్యాపీగా లేనండి, తను నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి డు నాట్ గివ్ ఎనీబడీ ద రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యత ఎవ్వరికి ఇవ్వకండి. సంతోషము మీరు దేవుని నుండి పొందుకోండి. ఆ సంతోషం ఎవ్వరి వల్ల దొంగలింపబడకూడదనేసి మీరు కాచుకొని ఉండండి, కాపాడుకోండి. బికాజ్ మెనీ విల్ ట్రై టు స్టీల్ అవర్ జాయ్. మన సంతోషాన్ని పాడు చేయాలనేసి, దొంగలించాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు, వేచి ఉంటారు. మరి ముఖ్యంగా అపవాది ఎదురు చూస్తుంటాడు. నేను ఒకటే చెప్పగలుగుతాను, డు నాట్ గివ్ ఎనీబడి ద రెస్పాన్సిబిలిటీ టు కీప్ యూ హ్యాపీ. డు నాట్ హ్యావ్ దట్ ఎక్స్పెక్టేషన్, ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్ టు హిమ్ ఐ విల్ బీ హ్యాపీ. నో, బీ హ్యాపీ నౌ, బీ హ్యాపీ టుడే. ఈ దినము దేవుడు చేసిన దినము, దీని యందు ఉత్సహించండి, సంతోషించండి అని ఆయన వాక్యము తెలియజేస్తుంది. రిజాయిస్ ఇన్ ద లార్డ్. వన్స్ అగైన్ ఐ సే రిజాయిస్.
అక్కడ ఉందా నువ్వు వివాహం అయితే సంతోషించు అని? నువ్వు ప్రేమించిన వ్యక్తితోటి వివాహం అయితే అప్పుడు సంతోషించి, అప్పటి వరకు నువ్వు ఏడుస్తూ ఉండని వాక్యం తెలియజేస్తుందండి. నో, దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. ఈరోజు దేవుడు చేసిన దినం, దీని యందు ఆనందించండి. ఎవరో చేయలేదనా నేను ఇలా ఉన్నానండి అంటూ ఉంటారు చాలామంది. పెద్దవారిని కలుస్తూ ఉంటాం, వృద్ధులు, వారు నన్ను చూసుకోలేదండి, వారు ఇది చేయలేదండి, వారు అది చేయలేదు, అందుకే నేను ఇంత బాధగా ఉన్నాను, అందుకనే నాకు ఈ బాధ. నో 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 నో, ఇట్ ఈస్ యోర్ హ్యాపీనెస్ ఇస్ యోర్ రెస్పాన్సిబిలిటీ. మీ ఆనందము మీకు కావాలా, అది మీ బాధ్యత, ఎవరికి ఇవ్వకండి. మీ భర్త మాటలు అంటారు, భర్త మాటలు అన్నారు, అవును మానవ నైజంగా మనకి బాధ కలుగుతుంది, కానీ ఆ బాధలోనే మునిగి కొట్టుకోకండి, దాంట్లోనే ఉండకండి. దాని నుండి బయటకు వచ్చి కావాలంటే దేవునితోటి మీ హృదయం అంతా పంచుకున్న తర్వాత, తేలిక అయిన తర్వాత మరలా సంతోషంగా ఉండండి, మరలా ఆనందంగా ఉండండి. ఏదో ఆఫీస్ ప్రెషర్స్ అని ఆ బాధ ఆ భారం అంతా కూడా భార్య పైన వేయటము కాదు, కానీ దేవునితో మాట్లాడుకోండి. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు దేవునితో మాట్లాడుకుంటా, అయ్యా నా భారం ఇది, అయ్యా నా బాధ ఇది అని ఏడవాల్సి ఉంటే ఏడవండి. కానీ భార్య పైన వచ్చి కసురుకోవడము, తిట్టడము, తనని బాధ పెట్టడము తనకు అర్థం కాదు. ఇట్లాంటి పరిస్థితులు అండి. ఎంతోమంది భార్య చేతిలో భర్త చేతిలో వారి ఆనందం పెట్టేశారు. నో 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 నో, యోర్ జాయ్ ఇస్ యోర్ రెస్పాన్సిబిలిటీ. యూ కీప్ నీడింగ్ సమ్వన్ ఎల్స్ టు ఫిక్స్ యూ. నోబడి ఎల్స్ విల్ ఫిక్స్ అస్ ఎక్సెప్ట్ ఫర్ జీసస్. ఎవరో వచ్చి నన్ను సరి చేయాలి. చాలామంది వివాహిక జీవితంలో అడుగు పెట్టక ముందు ఎలాగుంటారు తెలుసా? నిన్ను పెళ్లి చేసుకుంటే ఐ విల్ బీ కంప్లీట్. నో నో నో, మీకు అందరికి ఒక యథార్థంగా ఒక విన్నపం ఏంటిదంటే, యూ ఫస్ట్ బీ కంప్లీట్ వితౌట్ ఎనీబడి ఎల్స్. అంటే దేవునితో యేసు ప్రభువే మిమ్మల్ని కంప్లీట్ చేసే దేవుడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఫిక్సెస్ అవర్ ఫ్లాస్. మన లోపాలు, మన బలహీనతలు అన్నీ ఆయన ఫిక్స్ చేసేది. చాలామంది స్త్రీలు, నాకు ఈ లోపం ఉందండి, నాకు ఈ బలహీనత ఉంది, మనకు వివాహం అయిన తర్వాత మీరు నన్ను సరి చేస్తారు కదా అంటే మీ జుట్టు ఆయన చేతిలో పెట్టి ఏ రీతికి తిప్పుతావు అటు తిప్పు అని చెప్తున్నారు. ముందే వివాహానికి ముందే ఇచ్చేస్తారు, వివాహానికి ముందే చెప్పేస్తారు ఇంకా నాకు ఇదే లోపం ఇదే బలహీనత అంటే, మరలా అదే లోపం బట్టి అదే బలహీనతను బట్టి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు లేకపోతే కోపంలో ఒక మాట అంటే, అవును నా వీక్నెస్ బట్టి నువ్వు నన్ను ఆడుకుంటావు కదా అంటారు కదండి. చాలామంది వాళ్ళే ఇస్తారు, వాళ్ళే చెప్తారు వాళ్ళ బలహీనతలు ఏంటో, నువ్వే నన్ను ఫిక్స్ చేయని అంటారు. నో, అదే రీతిగా భర్తలు ఇది నా వీక్నెస్, ఇది నువ్వేమని చేయగలుగుతావు అంటారు. మరలా భార్య దాన్ని చనువుగా తీసుకుంటే సిగ్గుపోయినట్టు బాధగా ఉంటారండి. Nobody will fix you like Jesus. If you have problems, if you have weaknesses, if you have insecurities, go to Jesus. దేవుని అడగండి, దేవా ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా లోపము, ఇదయ్యా నా క్యారెక్టర్ ఫ్లా, ఇదయ్యా నా బలహీనత, నన్ను సరిచేయి అని దేవుని దగ్గరికి వెళ్ళండి. డోంట్ గివ్ దట్ అథారిటీ టు ఎనీబడి. నేను ఒక్కటి చెప్పగలుగుతానండి, ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ నీ భర్త అయినా భార్య అయినా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోరు. గెట్ దట్ రైట్ ఫస్ట్. నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటారు చాలామంది. నోబడీ విల్ అండర్స్టాండ్ ఎక్సెప్ట్ జీసస్. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు తప్ప మనల్ని అర్థం చేసుకోగలిగిన వారు ఎవ్వరు లేరు. నమ్ముతారా? ఆయన ఒక్కడే మనల్ని అర్థం చేసుకుంటాడు. ఎవ్వరు అర్థం మీరు ఎంత మీ నోటి మాటలతోటి చెప్పాలని ప్రయత్నించినప్పటికీ పూర్తిగా మీ హృదయంలో ఉన్నది మాత్రం బయటికి రాదు. మీ హృదయంలో అనుకున్నది ఒకటి, చెప్పేది ఒకటి. అందుకని వారు అర్థం చేసుకునేది ఒకటి, మీరు వారు ఇట్లా రియాక్ట్ అయితే బాగుంటుంది అని మీరు అనుకున్నది ఒకటి. నో నో నో, బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ యూ. నో వైఫ్ ఆర్ నో హస్బెండ్ కెన్ అండర్స్టాండ్ యూ. నాకు నువ్వు కంప్లీట్గా అర్థమైపోయావు అని చెప్పలేరు. మనము అనుకుంటూ ఉంటాము, ఇఫ్ హీ ఫిక్సెస్ మీ, నోబడి కెన్ అండర్స్టాండ్ యూ, నోబడి కెన్ అండర్స్టాండ్ యూ. అందుకని చెప్తున్నాను, డు నాట్ ఎక్స్పెక్ట్, హ్యావ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ దట్ యువర్ హస్బెండ్, మీ భర్త కానివ్వండి మీ భార్య కానివ్వండి, నన్ను సరి చేస్తుంది, నన్ను మారుస్తుంది, నా బలహీనతను తను సరి చేస్తుంది, తను సరి చేస్తారు అని. నో 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 నో. ఫస్ట్ మీరు అసలు ఎంటర్ అవ్వకముందే, వివాహంలోకి ఎంటర్ అవ్వకముందే, యూ హ్యావ్ టు బీ సెక్యూర్ ఇన్ గాడ్. దేవుణ్ణిలో మీరు భద్రత భావం కలిగి ఉండాలి.